మార్పు కోసం మరో అడుగు అనే నినాదంతో కూకట్పల్లి ఆల్విన్ కాలనీ డివిజన్లోని ఎల్లమ్మ బండ గోదాకృష్ణ ఫంక్షన్ హాల్లో బీసీ యువసేన అధ్యక్షుడు పెచ్చటి మురళీ రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో బీసీ యువగర్జన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ బీసీ కమిషన్ మాజీ చైర్మన్ డాక్టర్ వకులాభరణ కృష్ణమోహన్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీలకు 42% రిజర్వేషన్లు సాధించే వరకు విశ్రాంతి లేదు, ధర్నాలతో కాదు చట్టబద్ధమైన మార్గాల ద్వారానే రిజర్వేషన్లు సాధ్యమవుతాయని స్పష్టం చేశారు. సభలో వందలాది బీసీ యువత ఏకతాటిపైకి వచ్చారు. ఈరోజు కూకట్పల్లి ఎల్లమ్మ మండలో గోదాకృష్ణ ఈ ఫంక్షన్ హాల్లో పెద్ద ఎత్తున బీసీ యువగర్జన పేరిట ఒక మహా కార్యక్రమం జరిగింది. గడిచిన 19 నెలల నుండి ఈ రాష్ట్రంలో ఒక రాజకీయ డ్రామా కొనసాగుతున్నది. ఇదిగో 42, అదిగో 42 అంటారు. విద్యారంగంలో అమలు చేయరు, అడ్మిషన్లన్నీ అయిపోయినాయి. ఉద్యోగ రంగంలో ఉద్యోగాలన్నీ నింపేసినారు. 2 సంవత్సరాల నుండి స్థానిక సంస్థలకు ఎన్నికలు లేవు. ఎక్కడికక్కడ స్థానిక సంస్థల్లో ఒక నిర్వీర్యమైనటువంటి పరిస్థితి ఏర్పడ్డది. అందుకోసమే ఇవాళ బీసీ సామాజిక సంఘాలతో పాటు యువకులను కూడా ఉత్తేజపరిచి ఈ ఉద్యమంలో మా హక్కుల కోసం యువత ముందుకు వస్తేనే ఏదైనా సాధించగలుగుతుందని చెప్పి మా బీసీ యువసేన అధ్యక్షుడైనటువంటి మా మురళీకృష్ణ ఆధ్వర్యంలో ఈరోజు ఈ ఎల్లమ్మ బండ కూకట్పల్లిలో బీసీ గర్జన కార్యక్రమం జరిగింది. ఇక రాజకీయ డ్రామాలు బంద్ చేయండి. మీరు రాజకీయ ఒత్తిళ్లతో కాదు, రాజ్యాంగ ప్రక్రియలు చేయండి. మీ చేతిలో ఉన్నటువంటి చట్టబద్ధమైన కమిషన్లు వేయండి, చట్టబద్ధంగా సర్వే చేయించండి, చట్టబద్ధంగా ముందుకు పోండి. చట్టాలను పక్కన పెట్టి చట్టాలను గాలికి వదిలేసి మీరు చేస్తున్నటువంటి డ్రామా మా అందరికీ అర్థమైపోయింది. మా బీసీలను కూడా చదువుకున్నాం, మాకు రాజ్యాంగం తెలుసు, సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు తెలుసు, ఎవరు ఏ విధంగా ముందుకు పోతున్నారో తెలుసు. ఈ రాష్ట్రంలో చట్టబద్ధంగా పోనటువంటి బీహార్ పరిస్థితి ఏందో తెలుసు. ఈ రాష్ట్రంలో చట్టబద్ధంగా పోనటువంటి అనేక రాష్ట్రాల్లో అక్కడ హైకోర్టులో సుప్రీంకోర్టులో కొట్టివేతకు గురైనటువంటి పరిస్థితులు తెలుసు. ఇవన్నీ తెలిసిన తర్వాత కూడా నేను ఆనాడు బీసీ కమిషన్ చైర్మన్గా ఉండి మీకు అనేక సూచనలు సలహాలు ఇస్తే కూడా వాటిని పెడచెవిన పెట్టారు. రాజ్యాంగ నిపుణుల సలహాలు తీసుకోరు, న్యాయ కోవిదుల సలహాలు తీసుకోరు, కేవలం మాకు లిప్ సర్వీస్ అందిస్తున్నారు. మేము బీసీలకు కట్టుబడి ఉన్నాం, మేము 42% ఇస్తామని బట్టి మాటలు చెప్తున్నారు తప్ప మరి ఎందుకు ఇస్తలేరు? మీకు ఎవడటం వచ్చిండు? మీకు అసెంబ్లీలో పెట్టినాడు అన్ని రాజకీయ పార్టీలు, బీఆర్ఎస్, బీజేపీ, కమ్యూనిస్టు అన్ని పార్టీలు సపోర్ట్ చేసినాయి. కానీ మరి మీరు బిల్లులను ఎందుకు గోప్యంగా పెట్టారు? బిల్లులకు దాని వెంట నివేదికలు ఎందుకు చట్టబద్ధమైన నివేదికలు మీరు పెట్టలేదు? మీరు రాష్ట్రపతి గారి పగడ్బందీగా ముందుకు వస్తున్నారు. యువగర్జన ఇవాళ కూకట్పల్లి నుండి ఆరంభమైంది. అన్ని జిల్లాల్లో కూడా మా మురళీకృష్ణ ఆధ్వర్యంలో ఇవాళ బీసీ యువగర్జనలు జరగబోతున్నాయి. మా విద్యార్థులు, యువకులు, మా కుల సంఘాల నాయకులంతా సంఘటితం అవుతున్నారు. మీరు డ్రామాలు బంద్ చేసి బీసీలకు 42% విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో అమలు చేయడానికి చిత్తశుద్ధిగా ముందుకు రండి. బేషరతుగా మళ్ళీ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీరు సర్వేను మళ్ళీ చట్టబద్ధమైన కమిషన్ ద్వారా చేయించండి. చట్టబద్ధంగా డెడికేటెడ్ కమిషన్ వేయండి. చట్టబద్ధంగా దాన్ని అధ్యయనం చేయడానికి కూడా కమిషన్లు వేసి ఆ డాటా ఆధారంగా మీరు నివేదికలు రూపకల్పన చేసి తులనాత్మక అధ్యయనం చేసి సమగ్రమైనటువంటి నివేదికలతో బిల్లులు రూపకల్పన చేసి మీరు సుప్రీంకోర్టులో కొట్లాడతారా, కేంద్రంతో కొట్లాడతారా? ప్రభుత్వం వెంబడి మేము ఉండడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ ప్రభుత్వం సిద్ధంగా లేదు. ఊరికే మాయ మాటలు చెప్పి బీసీలకు మోసం చేసే ప్రయత్నం చేస్తున్నది. అందుకోసం ఇవాళ 42% ఇస్తావా నువ్వు సస్తావా అనేటువంటి విధంగా ఈ ఉద్యమాన్ని మేము లేవనెత్తబోతున్నాం. వట్టి మాటలు చెప్పేటటువంటి విధానం కంటే కూడా ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇంత చిన్న వయసులో రేవంత్ రెడ్డి గారికి అవకాశం ఇస్తే ఇవాళ ఏం చేస్తున్నాడు? బీసీలకు మోసం చేస్తున్నాడు. కాబట్టి ఇవాళ 42% రిజర్వేషన్ల కోసం మరో స్వాతంత్ర సమరంలా యువకులను, విద్యార్థులను పట్టుకొని మేము ఉద్యమానికి సిద్ధమైనాం. ఈ బీసీ గర్జన కూకట్పల్లి ఎల్లమ్మ మాట బీసీ గర్జన నుండే మా ఉద్యమం మళ్ళీ ఒక పెద్ద ఎత్తున ఆరంభం కాబోతుందనే విషయాన్ని మనం చేస్తాము. మరి ఏర్పాటైనటువంటి బీసీ యువ గర్జన సమావేశానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇది ఆల్ పార్టీస్ నుంచి వచ్చినటువంటి పెద్దలు, అటు బీజేపీ నుంచి, అలాగే కాంగ్రెస్ నుంచి, అలాగే బీఆర్ఎస్ నుంచి, వైఎస్ఆర్సీపీ నుంచి, టీడీపీ నుంచి, అన్ని పార్టీల నుంచి ఈరోజు బీసీలంతా ఏకమై యువ గర్జనకు తరలి వచ్చారు. అయితే ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏంటంటే బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయాలపై మా గళాన్ని విప్పుతున్నాము. ఇది దేశవ్యాప్తంగా మేము ఇంకా ఉద్యమించబోతున్నాము. దీనికి ఒకటే ఒక కారణము,
బీసీ కులాల నుంచి తొలగించినటువంటి 26+1 27 కులాలని తొలగించారు. వాటిని వెంటనే మరి తిరిగి రిజర్వేషన్ పునరుద్ధరించాలి. గత ప్రభుత్వంలో మమ్మల్ని బీసీ కులాల నుంచి తొలగించారు. అప్పటి నుంచి నేటి వరకు సుమారు 11 సంవత్సరాల పాటు కనీసం సీఎం గారికి వినతి పత్రం ఇవ్వాల్సిన అవసరం ఉంది. అయితే ఆ అవకాశం కూడా లేకుండా చేశారు. కనీసం మేము అపాయింట్మెంట్ కోసం ట్రై చేస్తే అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. ఇప్పటి వరకు అప్పుడు కేసీఆర్ గారు అపాయింట్మెంట్ ఇవ్వలేదు, ఈరోజు రేవంత్ రెడ్డి గారు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఖచ్చితంగా మేము దీని మీద ఉద్యమించబోతున్నాము. తొలగించిన 26+1 27 కులాలని వెంటనే మీరు రిజర్వేషన్ అమలు చేయాలి, రిజర్వేషన్ ఇవ్వాలి. అందులో ముఖ్యంగా మేము నష్టపోయాము. సెట్టిబలిజ సామాజిక వర్గము పూర్తిగా నష్టపోయింది. ఎందుకు మీరు తొలగించారు అంటే మిస్టేక్ ఆఫ్ యాక్ట్స్, టైప్ మిస్టేక్ వలన తొలగించామని ఇవ్వడం మీకు కూడా హాస్యాస్పదంగా ఉంటుంది. అదే విషయాన్ని బీసీ కమిషన్ స్వయంగా ఒప్పుకుంటూ కమిషన్ మెంబర్ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీకి లేఖ రాయడం జరిగింది. దాని మీద కూడా మరి మేము ఉద్యమించబోతున్నాము. త్వరలోనే ఒక పోరాట బంధాలో మేము ముందుకు వెళ్ళబోతున్నాము. బరాబర్ దాన్ని తిరిగి రిజర్వేషన్ పునరుద్ధరించాల్సిందే. మీరు రేవంత్ రెడ్డి గారికి నేను ఈ సందర్భంగా ముఖ్యంగా విన్నవిస్తున్నాను. మీరు మేనిఫెస్టోలో రాశారు, నేను వచ్చిన 1 సంవత్సరంలోనే మీకు రిజర్వేషన్ పునరుద్ధరిస్తాను అని మీరు హామీ ఇచ్చారు. కాబట్టి మేము అడుగుతున్నాము, మేము డిమాండ్ చేస్తున్నాము, మీరు తొలగించినటువంటి రిజర్వేషన్ వెంటనే పునరుద్ధరించాలి. అలాగే దేశంలో మేము ఉద్యమించబోతున్నాము. ఈ కుల వృత్తులను కబ్జా చేస్తున్నటువంటి కార్పొరేట్ సంస్థలను నిజమైనటువంటి బీసీ పార్టీలని చెప్పుకుంటున్న మీరు ఖచ్చితంగా దాని మీద స్పందించాలి. వెంటనే ఒక జీవోని తీసుకురావాలి. దాని మీద కూడా మేము ఒక ఉద్యమాన్ని రూపొందించుకోబోతున్నాము. త్వరలో అనేక జిల్లాలలో మేము మీటింగ్స్ పెట్టబోతున్నామని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.